హలో గాయ్స్, ఈ వీడియోలో రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ లబాబ్దార్ ఈజీగా సూపర్ టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. క్రీమీ గ్రేవీ, పర్ఫెక్ట్ స్పైస్ అండ్ రిచ్ టేస్ట్తో ఇంట్లో చేసినా సరే హోటల్ వైబ్ గ్యారంటీ. ఫస్ట్ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని జీలకర్ర, ఒక 10 నుండి 12 వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, 1 కప్ వరకు ఆనియన్స్, ఒక బిర్యానీ ఆకు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, అలానే 5 ఇలాచీ వేసుకుని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1 కప్ టొమాటోస్, 1/2 కప్ కాజు, అలానే 1 టేబుల్ స్పూన్ వాటర్ మిలన్ సీడ్స్, అలానే మన స్పైస్కి తగినట్టు ఎండుమిర్చి వేసుకుని ఫ్రై అయిన తర్వాత 1/2 కప్ వరకు హాట్ వాటర్ వేసుకుని మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత అందులో బిర్యానీ ఆకు, అలానే దాల్చిన చెక్కని సెపరేట్ చేసుకుని ఇవి చల్లారిన తర్వాత ఫైన్గా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పన్నీర్ని క్యూబ్స్లా కట్ చేసుకుని ఇందులో వేసుకుని అందులో కొద్దిగా సాల్ట్, పసుపు, అలానే కారం వేసి 2 సైడ్స్ పన్నీర్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర, 1/2 కప్ వరకు ఆనియన్స్ వేసి ఫ్రై అయిన తర్వాత ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత 1/2 కప్ టొమాటోస్ వేసి లైట్గా మ్యాష్ అయిన తర్వాత 1/2 కప్ వరకు హాట్ వాటర్, పసుపు, కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా వేసుకుని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత లైట్గా గరం మసాలా, 1/2 టీ స్పూన్ షుగర్, పన్నీర్ క్యూబ్స్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకుని కసూరి మేతి కూడా యాడ్ చేసుకుని ఫైనల్గా పన్నీర్ని గ్రేట్ చేసుకుని యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ లబాబ్దార్ ఈజీగా ఇంట్లోనే రెడీ అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, అందరికీ నచ్చుతుంది. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.